కోసం పుత్రుడు కామేష్టి యజ్ఞం చేశారట. అప్పుడు చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరామచంద్రుడు జన్మించారు. అలాగే కైకేయికు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. రామయ్య వీళ్ళు విద్యలో ఉన్నాక సీతా స్వయంవరం శివధనుసు మెరకడం. అది జరుగుని ప్రదేశం మిథిలా ప్రాంతం. సీతాదేవి వరముగా రాముని ఎంచి జనకుని గర్వం సంతోషం పెంచే అయోధ్య మిథిలా నిండా శోభ. రామ సీతల కలయికే లోక కళ్యాణం. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం అంట. తెల్లవారితే సంబరము ఊరంతా ఉత్సవము. తెల్లవారితే సంబరము ఊరంతా ఉత్సవము. అప్పుడు ఎవరికో కన్ను కొట్టిందంట. రామచంద్రునికి పట్టాభిషేకము కైకేయికలలో కారము. రామచంద్రునికి పట్టాభిషేకము కైకేయికలలో కారము. అప్పుడు కైకేయి దశరథుడితో ఇలా అంటున్నది, లోపల నాకు 2 వరాలు ఇస్తానన్నారు. మొదటి వరంగా భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రెండవ వరంగా రాముడిని 14 సంవత్సరాల వనవాసానికి పంపాలి. తండ్రి మాట మీద గౌరవము వనవాసానికి పయనము. తండ్రి మాట మీద గౌరవము వనవాసానికి పయనము. అప్పుడు రాముడు 4 వస్త్రాలతో వనవాసానికి బయలుదేరాలంట. భర్త వెంటనే భార్యతో అన్నకు అండగా తమ్ముడంటూ, భర్త వెంటనే భార్యతో అన్నకు అండగా తమ్ముడంటూ శ్రీరామ పరివారం వనవాసానికి చేరిందంట. అలా కొంతకాలం గడిచింది. రావణాసుడి చెల్లెలు శూర్పణఖ తన పేరు. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ తన పేరు. రాముడి పెద్దల మనుంటూ చెవిలో ఒకటే పోరు. రాముడి పెద్దల మనుంటూ చెవిలో ఒకటే పోరు. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చి తన ముక్కు కోసేశారు. తనకి జరిగిన అవమానాన్ని అన్నగారికి చెప్పి ఏడ్చింది. అప్పుడు కోపముతో రావణుడు భగభగమంటూ రగిలను. కోపముతో రావణుడు భగభగమంటూ రగిలెను. మొసలి సన్యాసి వేషములో సీతను పట్టుకుపోయెను. ముసలి సన్యాసి వేషములో సీతను పట్టుకుపోయెను. సీతని వెతుకుతూ రామ లక్ష్మణుడు కిష్కింధకి చేరాడు. రామభక్తుడైన హనుమంతుని సూచన ప్రకారం సుగ్రీవునితో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం సుగ్రీవుణ్ణి కిష్కింధకి రాజుని చేశాడు. సీతని వెతకటానికి సుగ్రీవుడు వానర సైన్యం పంపించారు. రామబాణంలాగా ఆగకుండా హనుమయ్యకు చేరెను. రామబాణంలాగా ఆగకుండా హనుమయ్యకు చేరెను. రామచరిత్రను గానం చేసి సీత నమ్మకం పొందెను. రామచరిత్రను గానం చేసి సీత నమ్మకం పొందెను. అప్పుడు హనుమయ్య సీతమ్మకు ఉంగరాన్ని రాముని గుర్తుగా ఇచ్చి తన చూడాలని రామునికై పొసగెను. ఆ హనుమయ్య చూసి రమ్మంటే కాచుకొచ్చి లంకను ధ్వంసం చేసెను. చూసి రమ్మంటే కాచుకొచ్చి లంకను ధ్వంసం చేసెను. సీతా సందేశాన్ని రామునికై మోసెను. సీతా సందేశాన్ని రామునికై మోసెను. అప్పుడు ఆనందంతో రాముడు హనుమని కౌగిలించుకొని రావణునితో యుద్ధానికి సిద్ధపడాడు. వానర సేనతో వారధి కట్టి లంకకు రాముడు ఏగెను. వానర సేనతో వారధి కట్టి లంకకు రాముడు ఏగెను. సీతామాతని కాపాడి రాముడికి సంహరించెను. సీతామాతని కాపాడి రావణుని సంహరించెను. అలా రావణుడిని చంపి విభీషణుని లంకకు రాజుగా చేశాడు. విజయ పతాకాన్ని ఎగిరేసి ఆ శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వస్తున్న సందర్భంగా అయోధ్యలో దీపాలలో వెలిగాయి, చీకట్లన్నీ తొలగాయి. దీపాలలో వెలిగాయి, చీకట్లన్నీ తొలగాయి. బాణాసంచా పేలాయి, కోటి కందులు మెరిసాయి. బాణాసంచా పేలాయి, కోటి కందులు మెరిసాయి. శిష్ట రక్షకుడు దుష్ట శిక్షకుడు అయిన రాముడు కరుణామయుడు. అతని రాకతో ఆ రోజు ఇంటింటా దీపావళి పేరిట పండుగ జరిపారంట. నిషిత మరి ఎందుకు ఆలస్యం? మనం కూడా ఆ సీతారాముల వారి దర్శనం చేసుకుందామా? అలాగే చిన్నయ్యి. శ్రీమద్రమణ గోవింద.
చారుబంగారు